మహేష్ సార్ ఓపెనింగ్ ప్రేయర్ నుండి ఉంటే బాగుండేది రికార్డింగ్. మహేష్ సార్, సో ఓకే రైట్. ఆల్ ఆఫ్ యూ స్లోలీ కమ్ టు వజ్రాసనంలో ఉన్న వాళ్ళు స్లోగా కాళ్ళు రిలీజ్ చేసి రండి, స్టాండింగ్ లోకి రండి. నెక్స్ట్ చెస్ట్ ట్యాపింగ్, పొట్ట భాగము. నేను కనిపిస్తున్నాను అండి క్లియర్ గా? రైట్. నెక్స్ట్ థైస్, నీస్. అందరూ వీడియో ఆన్ చేసుకొని చేయండి. ఇప్పుడు సైక్లిక్ మెడిటేషన్ లోకి వెళ్తాము. ఈ చిన్న ఒక 2 minutes వార్మప్ తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ బ్యాక్. రాజుగారు, నరిగా రాజుగారు వీడియో ఆన్ చేయండి. థైస్, ఎస్, ఓకే రైట్ అండి. ఇప్పుడు నేను డెమో అనేది చూపిస్తాను, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి కూర్చోండి అందరూ. సిట్ డౌన్. ఆంజనేయులు గారు, నేను బయట ఉన్నానండి, సో నేను క్లాస్ వింటాను. వీడియో ఆన్ చేయండి. ఓకే. మనకి ఎవరైతే అంటే పాసిబిలిటీ ఉందో వాళ్ళు మాత్రం ఆన్ చేసుకొని చేయండి. ఓకే, ష్యూర్ అండి. యా ఓకే, డన్, నో ప్రాబ్లం. రైట్. ఓకే, ఫస్ట్ ఏంటంటే శవాసనంలో నేను ఒక 2 minutes డెమోలా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. మనం శవాసనంలో స్టార్ట్ చేస్తాము. ఇట్లా నమస్కారం పెట్టేసి ఓపెనింగ్ దీంట్లో లయే సంబోధయ చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నా చాలయేత్. సో ప్రేయర్ తర్వాత లీనియర్ పోస్చర్ టర్న్ అవుతాము. బాడీ స్ట్రైట్ గా ఉంటుంది, లీనియర్ గా. కొంచెము స్ట్రైట్ గా ఉన్నప్పుడు ముందుకు వెనుకకి బెండ్ అయినట్టుగా అనిపిస్తుంది బాడీ. దెన్ లెగ్స్ ఫోల్డ్ చేసుకుంటాము 2 చేతుల సహాయంతో. ఇంకా ఇక్కడ నుండి ఐస్ ఓపెన్ చేయకుండా ఇవి చేయాల్సి వస్తుంటది, కళ్ళు తెరవకుండా చేయాలి. ఓకేనా? ఎవరికైనా భయం కానీ ఇంకేదైనా వేరే బీపీ కంట్రోల్ తప్పుతుంది అట్లా ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం చూసుకొని చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు, కళ్ళు మూసి చిన్న చిన్నవే ఉంటాయి, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నవే. ఓకేనా? నేను తర్వాత ఇట్లా స్లోగా స్టాండింగ్ లోకి వస్తాం, కళ్ళు తెరవకుండానే క్లోజ్డ్ ఐస్ తో స్లోగా స్టాండింగ్ లోకి వస్తాము. వచ్చేసి బాడీని ఇలా ముందుకి వెనుకకి రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి కళ్ళు తెరవకుండా ఈ విధంగా చేసుకుంటాము. దాని తర్వాత స్టాండింగ్ లో చేసే ఆసనాలు అర్ధఘటి చక్రాసనము, ఇంకా ఇంకొక 2-3 వస్తాయి. 4 step 8 step మెథడ్. ఇందులో ఒక 2-3 ఆసనాలు 4 steps లో ఎలా చేయాలి, 8 step లో ఎలా చేయాలి అనేది కూడా మనం ఈరోజు చూస్తాము. రైట్? ఈ విధంగా స్టాండింగ్ లో ఒక 3 ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ శవాసనంలోకి వెళ్ళి టోటల్ బాడీ టైట్నింగ్ చేస్తాం అన్నట్టు. పాదాల నుంచి తల వరకు టైట్నింగ్ ఒకటి వస్తుంది, ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాము దాన్ని. దాని తర్వాత క్యూఆర్టీ, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఇన్హలేషన్ అప్పుడు ఏంటి, మనకి స్వీట్ మెమోరీస్
గుర్తు చేసుకోవడము, ఎగ్జలేషన్ చేసినప్పుడు మనం ఎక్కువగా బాధపడ్డ క్షణాలని వదిలిపెట్టడం. ఓకేనా? రైట్. మహేష్ సార్ రికార్డ్ అవుతుందా? ఓకేనా? మహేష్ సార్ అందుబాటులో లేనట్టున్నారు. నో ప్రాబ్లం. సార్ నేను కొంచెం అందుబాటులో లేను. రికార్డ్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. యా ఓకే, డన్. రైట్ రైట్. ఓకే అండి, అలా వెళ్తాం మనము. సో ఇప్పుడు అందరు కూడా రెడీగా ఉన్నారు కదా? మ్యాట్ తోని ఇట్లా క్రాస్ చేసుకొని పెట్టుకోండి మ్యాట్ ని ఇలాగా, వీడియో కనిపించేలాగా పెట్టుకోండి. అందరూ క్రాస్ చేసి పడుకోండి, శవాసనంలో ఉండండి. నేను మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు డౌట్ ఉంది, ఆసనాలు ఏం రావట్లేదు అనుకుంటే కళ్ళు తెరిచి చూడండి, నన్ను చూసుకుంటూ అయినా చేయండి. ఓకేనా? రైట్. రైట్. అందరు ఇప్పుడు నమస్కారం ముద్ర పెట్టండి, ప్రేయర్ చేద్దాం. సైక్లిక్ మెడిటేషన్ ప్రేయర్. దీన్ని తెలుగులో ఆవర్తన ధ్యానం అంటాం. ఆవర్తన ధ్యానం. రైట్. శవాసనంలో క్రాస్ గా, మొబైల్ కి క్రాస్ గా పడుకొని ఉండండి. ఓకేనా? రైట్. నమస్కార ముద్ర. లయే సంబోధయ చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. మనస్సును మీనింగ్ ఏంటంటే, మనస్సును అంధకారం నుండి మేల్కొల్పుము, మరల నిక్షిప్తమైనచో దానిని క్షమింపజేయము. మరల మనస్సు కోరికలమయం అవుతుంది. మనస్సు సమస్తమును పొందినచో దానిని ఇంకా చలింప చేయవద్దు. దీని యొక్క అర్థం ఇది అండి. రైట్. ఇప్పుడు స్టెప్ 2లో ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్. పాదాల నుంచి తల వరకు నేను చెప్తూ ఉంటాను, ఒక్కొక్క భాగాన్ని మీరు టైటనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఎవరికైనా పిట్స్ లాంటిది అట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు మాత్రము చేయకండి ఇది, ఆర్ లిటిల్ బిట్ చేసుకోండి, నో ప్రాబ్లం. రైట్. పాదాల నుంచి తల వరకు ఒక్కొక్క భాగాన్ని టైటనింగ్ చేస్తూ వెళ్ళాలి. ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్. టైటన్ యువర్ టోస్. కాలి వేళ్ళని కిందికి ప్రెస్ చేయండి, బ్రేక్ వేస్తూ ఉంటాం కదా, కార్ బ్రేక్ లా. టైటన్ యువర్ యాంకిల్స్, కాఫ్ మజిల్, పిక్క కండరాలని టైట్ చేయాలి, మొక్కాలను టైట్ చేయాలి. టైటన్ యువర్ నీస్, థైస్, రెండు కాళ్ళని టైటనింగ్ చేయండి. టైటన్ యువర్ అబ్డామిన్, టైటన్ యువర్ చెస్ట్, స్పైన్, బ్యాక్, అండ్ టైటన్ యువర్ 2 హ్యాండ్స్, ఫింగర్స్, రెండు చేతులని పిడికిలు బిగించండి. టైటన్ యువర్ షోల్డర్స్, నెక్, ఫేస్ మజిల్స్. కళ్ళు గట్టిగా మూసేసి ఫేస్ మొత్తం టైట్ చేయాలి. టోటల్ బాడీ టైటన్ 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 టైటన్, రిలీజ్ అండ్ రిలాక్స్. తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క భాగాన్ని రిలీజ్ చేయండి. మరొకసారి చెప్తాను. టైటన్ యువర్ టోస్, పాదాలని కిందికి స్ట్రెచ్ చేయాలి. టైటన్ యువర్ యాంకిల్స్, కాఫ్ మజిల్స్, నీస్, థైస్, రెండు కాళ్ళని టైట్ చేయండి. టైటన్ యువర్ బటక్స్, పిరుదులను టైట్ చేయండి. టైటన్ యువర్ అబ్డామిన్, చెస్ట్, స్పైన్, బ్యాక్, అండ్ పిడికిలు బిగించాలి, చేతి పిడికిలు బిగించేసేయాలి. టైటన్ యువర్ షోల్డర్స్, నెక్, ఐస్, ఫేస్ మజిల్స్, టోటల్ బాడీ టైటన్ 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 టైటన్, రిలీజ్ అండ్ రిలాక్స్. టోస్ టు హెడ్ ఒక్కొక్క భాగాన్ని టైటనింగ్ చేసాం. మళ్ళీ హెడ్ టు టోస్, తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క భాగాన్ని
రిలీజ్ చేసేసాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ సెంటరింగ్. ఇప్పుడు రైట్ సైడ్ కి టర్న్ అవ్వండి అందరూ. కుడి చేతిని నేను స్లీపింగ్ లో మనం పక్కకు జరిగి పడుకుంటాం కదా, అందరికి తెలుసు. జాగ్రత్తగా నేను చెప్పేది వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. జీవన గారు అట్లా సడన్ గా లేవద్దు, కళ్ళు తెరవద్దు అన్నానుగా. సైడ్కి తిరిగి పడుకోండి. కుడి చేతిని తల కింద పెట్టుకోండి, ఎడమ చేతిని తొడ భాగం మీద ఉంచండి. నేను ప్రతి పాయింట్ క్లియర్ గా చెప్తున్నా, జస్ట్ విని చేయటమే. మీరు కరెక్ట్ గా స్కేల్ పెట్టి కొలిస్తే ఎలా ఉంటుందో అలాగా తల నుంచి పాదాల వరకు స్ట్రేట్ లైన్ గా ఉండాలి. స్ట్రేట్ లైన్ లో బాడీ స్ట్రేట్ గా ఉంటే కొంచెం ముందుకు వెనుకకి లీనియర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. యా. నెక్స్ట్ సేమ్ మీరు ఎప్పుడైనా స్లీపింగ్ నుంచి లేచే అప్పుడు ఇలాగే లేవాలి. ఓకేనా? పడుకునే ముందు లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకోవాలి. రైట్. నౌ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ని పొట్ట ముందు గ్రౌండ్ మీద పెట్టండి. ఫోల్డ్ యువర్ 2 legs అప్ టు నీస్. మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేయాలి కాళ్ళని. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సహాయంతో స్లోగా లేచి నిలబడండి. చాలా స్లోగా లేవాలి. కళ్ళు తెరవద్దు ఇంకా. ఓకేనా? కళ్ళు తెరవకండి. మీకు అర్థం కానప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. స్లోగా కళ్ళు తెరవకుండా ప్రయత్నం చేయండి. తొందరగా లేస్తున్నారు, తొందరగా లేవద్దు. మళ్ళీ అందరు ఒకసారి స్లీపింగ్ లోకి వెళ్ళండి. ఫాస్ట్ గా లేచారు అందరు. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చూద్దాం. స్లోగా 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 కిందికి వెళ్ళిపోండి. ఇది స్లో మూమెంట్ లో చేయాలండి. ఇది మైండ్ డిస్టర్బ్ కావద్దు. భవిత గారు పట్టుకోండి. ఇప్పుడు లేస్తున్నట్టుగా కూడా తెలియకూడదు, అలా లేవాలి. ఓకేనా? రైట్ సైడ్ కి టర్న్ అవ్వండి. కీప్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ అబ్డామిన్. పొట్ట ముందు లెఫ్ట్ హ్యాండ్ ఉంచండి. హోల్డ్ యువర్ 2 legs. సపోర్ట్ విత్ యువర్ 2 hands. స్లోలీ కమ్ టు స్టాండింగ్ పోస్చర్. నిదానంగా నిదానంగా నిదానంగా, కొంచెం కొంచెం, ఇంచ్ బై ఇంచ్, కొంచెం కొంచెం. ఉషా కొంచెం కొంచెం అని చెప్పిన ఉషా స్పీడ్ లేచింది. రాంగ్. యు ఆర్ డూయింగ్ 100% రాంగ్. యు ఆర్ డూయింగ్. క్లియర్ గా చెప్తున్నాం కదండి మీకు. రైట్. ఇప్పుడు బాడీ లీనియర్ పోస్చర్ అనుకున్నాం కదా. సెంటరింగ్. సెంటరింగ్ లో బాడీ స్ట్రైట్ గా ఇలా నిల్చొని 2 కాళ్ళు దగ్గరకు ఉంచండి. కొంచెం బాడీని ముందు కనండి ఇట్లాగా. బాడీ పాదాల నుంచి తల వరకు స్ట్రైట్ గా స్కేల్ లాగా స్ట్రైట్ గా ఉంటుంది, స్టిక్ లాగా. మధ్యలో నడుము బెండ్ కాకూడదు. ఓకేనా? ఎంత వీలైతే అంత. కాలి వేళ్ల పైన బాడీని ముందుకు కొంచెం ఇట్లా ముందు కనండి. కాలి వేళ్ల పైన కొంచెం వెనుక కనండి. అలాగే చూసుకోండి, జాగ్రత్త. కొంచెం వెనుక. మళ్ళీ సెంటర్ లోకి వచ్చండి, మిడిల్. నెక్స్ట్ రైట్ సైడ్ కి కొంచెం కుడి వైపుకి బాడీ బెండ్ కావాలి. కుడి వైపుకి, రైట్ సైడ్. యా. నెక్స్ట్ సెంటర్ అండ్ లెఫ్ట్ సైడ్. బాడీ ఎక్కడ జీవన గారు తల బెండ్ అవుతుంది, అట్లా కాదు. ఏది బెండ్ కాకూడదు, జస్ట్ స్ట్రైట్ గా ఉంటుంది బాడీ. జస్ట్ ఇట్లా బెండ్ అవుతుంది అంతే. ఒక స్తంభం ఉందనుకోండి, ఎట్లా ఉంటుందో అది స్ట్రైట్ గా ఉంటుంది. ఏదైనా గాలి ద్వారం వస్తే కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది, మధ్యలో బెండ్ అవ్వదు కదా, అట్లా. మళ్ళీ సెంటర్ లో ఉండండి. ముందుకు బెండ్ అవ్వండి కొంచెం, కాలి వేళ్ల పైన, ఇన్ యువర్ టోస్. కొంచెం బ్యాక్, లిటిల్ బిట్ బెండ్ బ్యాక్, మడమల మీద. సెంటర్
చాలా ఇంపార్టెంట్ అండి, మీ అందరికీ తెలియాలి ఇది. క్లాసెస్ తీసుకోవాలనుకునే యోగా టీచర్లు అందరూ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రైట్ సైడ్, రైట్ పాదం, రైట్ లెగ్ ఫుట్ పైన ఎక్కువ కొంచెం ఫోర్స్ పడుతుంది, వెయిట్ పడుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్, కళ్ళు తెరవద్దు. స్ట్రైట్ సెంటర్ లోకి వచ్చేసేయండి. రైట్, వెరీ గుడ్. యా, నౌ స్టాండింగ్ ఆసనాస్. ఓకేనా? రైట్, స్టాండింగ్ లో రెండు కాళ్ళు దగ్గరగా ఉంచండి. పుట్ యువర్ 2 legs టుగెదర్. అర్ధ కటి చక్రాసనం. రైట్ హ్యాండ్ 90 degrees. వందన గారు, మీరు ఓన్లీ నడుం వరకే, కాళ్ళ వరకే కనబడుతున్నారు. కొంచెం మొబైల్ సెట్ చేసుకోండి. వందన, ఉషా నువ్వు కూడా ఏం కనబడతలేవు. ఉషా 180 degrees రైట్ హ్యాండ్. సార్ నాకు ఇంట్లో యా, 180 degrees రైట్ హ్యాండ్. వందన గారు ఇంకొంచెం ఏదైనా ఎత్తులో పెట్టండి మొబైల్ ని, ఏదైనా ఇటుక బిడ్డ కానీ అట్లాంటి దాని మీద పెట్టండి. వర్టికల్ లో ఉంచండి మొబైల్ కాకపోతే. యా, 180 degrees. ఇన్హేల్, బెండ్ లాటరల్లీ. లెఫ్ట్ సైడ్ కి లాటరల్ గా బెండ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్, 180 degrees. Exhale, 90 degrees. 0. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు ఇది 4 steps లో ఉంటుంది. మనం ఇప్పుడు స్టాండింగ్ లో ఉన్నాం. ఓకే, రైట్. 1, లెఫ్ట్ హ్యాండ్ 90 degrees. 2, లెఫ్ట్ హ్యాండ్ ని 180 degrees. టేక్ అ డీప్ బ్రెత్. మీ యొక్క చేతి కండరం అనేది చెవుకు టచ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు లాటరల్ గా రైట్ సైడ్ కి బెండ్ చేయండి. 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎక్సేల్, స్ట్రైట్. శ్వాస వదిలేసి మిడిల్ లోకి వచ్చేయండి. 180, 90 degrees and 0 degrees. మళ్ళీ రైట్ హ్యాండ్ 90 degrees. 1 2 180 degrees. Inhale, hold the breath. Bend laterally left side. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Exhale, 180 degrees. 90 degrees right hand. 0. Left hand 90 degrees. 180 degrees. Inhale, hold the breath. Bend laterally right side. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Middle. Exhale, 180 degrees. 90 degrees. 0. రైట్, ఇది ఒకటి చేసాం. నెక్స్ట్ పాదహస్తాసనం. చూడండి, రెండు కాళ్ళ దగ్గర కూర్చోండి. ఫస్ట్ ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వెంటనే కళ్ళు మూసేసి మీరు చేయండి. ఓకేనా? దీనికి కాంప్లిమెంటరీ పోజ్ కూడా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది, అర్ధ చక్రాసనం. ఇప్పుడు ముందుకు బెండ్ అవుతున్నాను కదా, అట్లాగా వెనక్కి బెండ్ అయ్యేది కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. 1 2, నన్ను చూడాలి ఇప్పుడు, మీరు చేయొద్దు. 3, ఇంతే బెండ్ అవుతాం. చూడండి నన్ను, ఎల్ పోజ్ లాగా. ఓకేనా? దెన్ ముందుకు కొంచెం స్ట్రెచ్ చేసి శ్వాస వదిలేస్తూ పూర్తిగా బెండ్ కావాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ కావద్దు. 4 and 5
6, 7, 8. 8-step మెథడ్ పాదహస్తాసనం. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూయండి అందరూ. క్లోజ్ యువర్ ఐస్. 1, stretch your hand. 2, raise your hand. 3, L pose లాగా బెండ్ కావాలి ముందుకు. L లాగా. 3 and 4, కంప్లీట్లీ బెండ్ ఫార్వర్డ్. పూర్తిగా కిందికి వచ్చేసి మీ యొక్క పిక్క కండరాలు కాఫ్ మజిల్స్ ని చేతులతో పట్టుకొని తలను వీలైనంత వరకు కిందికి తీసుకోండి. కళ్ళకు చీకటి వచ్చే వాళ్ళు, బీపీ అబ్నార్మల్ ఉన్న వాళ్ళు, అట్లా ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రము స్లోగా చేయండి. కంప్లీట్ కిందికి వచ్చేయాలి. ఇది ఇప్పుడు 4th స్టెప్స్ అన్నట్టు. 4th స్టెప్. అండ్ 5, వెంటనే కళ్ళు తెరవద్దు. ఎల్ పోజ్. 6, slowly raise your hand. 7, stretch your hands horizontal. 8, down your hands. Okay, పాదహస్తాసనం, this one. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఏంటి? ఇప్పుడు మనం ముందుకు బెండ్ అయ్యాం, ఇప్పుడు వెనక్కి బెండ్ కావాలి. అర్ధ చక్రాసనం. చూడండి ఒకసారి మళ్ళీ. 2 చేతుల్ని నడుము మీద ఉంచేస్తాము. 2 కాళ్ళు కొంచెం డిస్టెన్స్ తీసుకుంటాము, ఒక జానడు డిస్టెన్స్ 2 పాదాల మధ్య. శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి. శ్వాస వదిలేస్తూ మిడిల్. ఇఫ్ ఎనీవన్ సఫరింగ్ విత్ వర్టిగో ప్రాబ్లం, అంటే కళ్ళకు చీకటి వస్తుంది, సడన్ గా లేచిన కిందికి బెండ్ అయినా వెనక్కి బెండ్ అయినా వాళ్ళ కళ్ళకు చీకటి వస్తూ ఉంటది అన్నట్టు. అలాంటి వాళ్ళు ఉదయము నిమ్మకాయ తేనెతోని గోరెచ్చని నీళ్ళు తాగాలి డైలీ. అందులో అల్లం ముక్కలు వేసుకోండి. తేనెలో అల్లం ముక్కలు చిన్న చిన్న వేసుకొని రోజు ఒక 1/2 స్పూన్ తినండి. ఎవరైనా తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ పెరుగుతుంది, వీక్నెస్ తగ్గుతుంది. ఓకే రైట్, ఆల్ ఆఫ్ యూ. 2 కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ తీసుకోండి. పుట్ యువర్ 2 hands in your trunk. నడుము మీద 2 చేతులు పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి బెండ్ చేయండి. కాంప్లిమెంటరీ పోజ్. 1, 2, 3, 4, 5 అండ్ మిడిల్. మీ యొక్క బాడీ ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉందో నాకు తెలియదు కాబట్టి కొంచెం ఇట్లా ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను నేను. రైట్, నౌ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. స్లోలీ కమ్ టు సిట్టింగ్ పొజిషన్ అండ్ స్లోగా అలాగే శవాసనంలోకి వెళ్ళండి. స్లీప్. కవిత గారు పడుకోండి. గురుముఖంగా కాళ్ళు పెట్టకూడదండి. మీరు ఇంట్లో అంటే ప్లేస్ లేకుంటే ఓకే, ఇట్లా క్రాస్ గా మొబైల్కి ఇప్పుడు నేను ఎట్లా పెట్టుకున్నా అట్లా క్రాస్ గా పెట్టుకోండి. యా, ఇప్పుడు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ 5th స్టెప్. ఇది నేను మీకు నోట్స్ కూడా రాపిస్తాను, మీరేం వర్రీ అవ్వద్దు. నౌ మీరు లీనియర్ పోజ్ లో బాడీ స్ట్రైట్ గా ఉంచి ముందుకు వెనక్కి రోబో లాగా చేశారు ఆల్రెడీ. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ స్టాండింగ్ ఆసనాలు చేశారు. అర్ధకట చక్రాసనం, పాదహస్తాసనం, స్టాండింగ్ 8-step మెథడ్, అర్ధ చక్రాసనము. ఇవి ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. అండ్ నౌ శ్వాస లోతుగా నిదానంగా తీసుకోండి. మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు స్వీట్ మెమోరీస్, ఎక్కువ ఆనందపడ్డ క్షణాలని గుర్తు చేసుకోండి. వైల్ ఎక్సేలింగ్, శ్వాస వదిలేటప్పుడు నిదానంగా మీరు ఎక్కువ బాధపడ్డ క్షణాలని, సిచ్యువేషన్స్ ని, వ్యక్తులని అందరికీ కూడా క్షమాపణ అంటే కృతజ్ఞత, అరే కరుణించండి, అంటే వాళ్ళకి క్షమించి వేయండి. ఇంకా
మనుషుల్ని కానీ పరిస్థితులను కానీ అన్నింటినీ వాళ్ళు తెలుసో తెలియకో జ్ఞానం ఉందో లేకో మీకు మాటలతోనో చేతలతోనో బాధ పెట్టి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా క్షమించి వేయండి. క్షమాగుణం అనేది చాలా గొప్ప వ్యక్తులకి ఉండే లక్షణం. అది క్షమించి వేసినాం. ఓకేనా? రైట్. మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు మీరు ఎక్కువగా ఆనందపడ్డ క్షణాలని, మిమ్మల్ని ఎక్కువ ఆనంద పెట్టిన వ్యక్తులకి, పరిస్థితులకి ఫోన్ వచ్చిండే, కృతజ్ఞతలు తెలుపు. రైట్. శ్వాస వదిలేప్పుడు మీరు ఎక్కువ బాధపడ్డ క్షణాలని ఈ ప్రకృతికి వదిలిపెట్టేసేయండి. ఈ నేచర్ కి, గాడ్కి వదిలి. జీవన గారు పడుకోండి, వాయిస్ వినపడదు. రైట్. Now, 6th step, slowly turn right side. రైట్ సైడ్ కి నిదానంగా టర్న్ అవ్వండి. సేమ్ మళ్ళీ లీనియర్ పొజిషన్, స్ట్రైట్ గా పడుకోవాలి. స్లోగా కళ్ళు తెరవకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా సిట్టింగ్ లోకి వచ్చేయండి. సిట్టింగ్ లోకి రావాలి అందరూ. Slowly support with your 2 hands, come to sitting position. ఇప్పుడు మీకు వజ్రాసనం అందరికీ తెలుసు. Hold your right leg and left leg. వజ్రాసనంలోకి రండి. Now, Shishankasana. సార్ వాయిస్ స్లో వస్తుంది, చిన్నగా వస్తుంది సార్. హలో సార్, వాయిస్ చిన్నగా వస్తుంది. వాయిస్ చిన్నగా వస్తుంది సార్ మీది. Come to Vajrasana. Hold your right leg, release your right leg and left leg. ఎందుకంటే ముందుకు వచ్చారు, వినపడట్లేదా? వాయిస్ చిన్నగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకేనా? రైట్. యా. నెక్స్ట్ పశ్చిమోత్తానాసనం. ఎట్లా చేస్తారు పశ్చిమోత్తానాసనం? ఎవరికైనా ఐడియా ఉందా? చేస్తారా? దండాసనంలోకి రండి అందరూ. పుట్ యువర్ 2 legs టుగెదర్. ఇలాగా 2 కాళ్ళు మీ యొక్క నడుం పక్కనే 2 చేతులు ఉండాలి. ఎల్ పొజిషన్ లాగా ఉండాలి ఫస్ట్. ఇది దండాసనం. ఓకేనా?
ఇందులో 8 స్టెప్ మెథడ్స్ లో మనం చెప్పుకుంటాము. ఇలా ఉన్నాం కదా, ఇది 0 రైట్. చూడండి, ఇప్పుడు నన్ను ఒకసారి జస్ట్ చూడండి, తర్వాత మీరు చేయండి. ఇది 1, ఓకేనా? 2, 3 లిటిల్ బిట్ బెండ్, అండ్ 4 కంప్లీట్లీ బెండ్, పూర్తి శ్వాస వదిలేసి కిందికి. 5, 6, 7, 8. ఈ విధంగా చేయాలి 8 స్టెప్. ఇది యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చినది. ఇదే నేను మీకు పీడిఎఫ్ పెట్టినాను. ఇది అందరూ ఫాలో అవ్వండి. పీడిఎఫ్ పెట్టింది మీరు ప్రింట్ తీసుకొని చాలా జాగ్రత్తగా దాచుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అందరు దండాసనంలో ఇలా కూర్చోండి. దండాసన, సిట్టింగ్ లో దండాసనం అంటాం. ఇది ఏ ఆసనం చేయాలన్నా ఫస్ట్ దండాసనం నుంచే చేయాలి సిట్టింగ్ లో. నా 1, stretch your 2 hands. 2, raise your 2 hands. 3, శ్వాస వదిలేస్తూ కిందికి కొంచెము. 4, completely bend. 4, completely bend. 5, కొంచెం పైకి. 6, straight your hands. Inhale, raise your hands. 7, stretch your hands. 8. ఓకే రైట్. నెక్స్ట్ ఉష్ట్రాసనం. దీనికి కాంప్లిమెంటరీ. ఇప్పుడు మనం ముందుకు వచ్చాం కదా, దీనికో వెనక్కి వెళ్ళేది చేయాలి. నా మళ్ళీ దండాసనం, ఎల్ పొజిషన్, నడుం పక్కనే 2 చేతులు ఉంచండి, ఎల్బోస్ బెండ్ కావద్దు. హోల్డ్ యువర్ రైట్ లెగ్. 1, 2, 2 వజ్రాసనంలో ఉంటాం. ఓకేనా? 3 నీల్ డౌన్ కి వస్తాము. 3, ఓకే. 4 ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వెనక్కి వెళ్ళి యాంకిల్ పట్టుకోవడం రాదు అనుకుంటే నడుం మీద చేతులు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ స్టెప్ మనం చేయబోతున్నాము. 4th స్టెప్ ఉష్ట్రాసనం. ఫైవ్, మళ్ళీ నీల్ డౌన్ వస్తాం. జీవన గారు, ఇది 5, ఓకేనా? 6 వజ్రాసనం. 7 రిలీజ్ యువర్ రైట్ లెగ్. 8 దండాసనం. మళ్ళీ దండాసనం 8. నడుము పక్కనే చేతులు ఉండాలి ఇక్కడ. ఓకేనా? అర్థమైంది కదా? అందరు ఒకసారి చేయండి. దీని తర్వాత ఒక 5 minutes డిఆర్టీ చెప్పుకొని మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఎల్ పొజిషన్ లో ఉండండి అందరూ. ఉష్ట్రాసనం చేయాలి. 1, హోల్డ్ యువర్ రైట్ లెగ్. 2, లెఫ్ట్ లెగ్. వజ్రాసనంలోకి రావాలి. 2 వజ్రాసనం. 3 నీల్ డౌన్. 4th one 2 చేతుల్ని వెనక్కి తీసుకొని పాదాలని పట్టుకోవాలి. ఉష్ట్రాసన. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, లంగ్స్ లోకి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా తక్కువ అవుతుంది. ఎవరికైనా కళ్ళకు చీకటి వీక్నెస్ ఉంటే కొంచెం స్లోగా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉష్ట్రాసనం. నెక్స్ట్ నీల్ డౌన్. 5, 6 వజ్రాసనం.
7. Release your right leg. 8. Left leg. And Dandasanam. Dandasanamloki వచ్చేయాలి. L position. Right, very good. Now, all of you sleep again. Deep relaxation technique. ఇది ఒకటి చెప్పుకున్నాము. ఇది మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఒక సెషన్ తీసుకుందాము. కొందరు మిస్ అయ్యారు చాలా మంది. ఈరోజు 11 మెంబర్సే ఉన్నారు. స్లీపింగ్ లోకి వెళ్ళండి. ఇంకా అయిపోయింది సెషన్. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తాను. బాడీని ఎక్కడా బిగించొద్దు. ఓకేనా? 2 కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంచండి. 2 చేతుల్ని నడుం పక్కన ఆకాశం వైపు అరిచేతులు చూస్తున్నట్టుగా ఉంచండి. హెడ్ షుడ్ బి క్రాస్. తలని కొంచెం వాల్చి పక్కకు వాల్చినట్టు ఉంచండి తలని. శరీరం పూర్తి విశ్రాంతిగా ఉండాలి. నేను ఒక్కొక్క భాగం పేరు చెప్తూ ఉంటాను. విశ్రాంతి, రిలాక్స్ అంటూ జస్ట్ మీరు గమనిస్తూ ఉంటే చాలు, మీరు ఏం చేయొద్దు. రిలాక్స్ యువర్ టోస్. కాలి వేళ్ళకి విశ్రాంతి. మీకు ఒకవేళ నిద్ర వస్తే పడుకోండి, నో ప్రాబ్లం. Relax your ankle joint. పిక్క కండర మడమలకి విశ్రాంతి. Relax your calf muscles. పిక్క కండరాలకి విశ్రాంతి. Relax your knees. మోకాళ్ళకి విశ్రాంతి. Relax your thighs. తొడ కండరాలకి విశ్రాంతి. Relax your trunk and buttocks. పిరుదులకి నడుము భాగానికి విశ్రాంతి. పాదాల నుంచి నడుం వరకు అకారా చాంట్. లోతుగా శ్వాస తీసుకోండి. నాతో పాటు చెప్పండి. Once again, take a deep breath gradually. పాదాల నుంచి నడుం వరకు అకారా. And now relax your abdomen. పొట్ట భాగానికి విశ్రాంతి. Relax your chest. ఛాతి భాగానికి విశ్రాంతి. Relax your spine and back. వీపు భాగానికి వెన్నెముకకి విశ్రాంతి. Relax your right hand, finger, elbow, shoulder. Relax your left hand, finger, elbow, shoulder. 2 చేతులకి పూర్తి విశ్రాంతి. Relax your middle part. మధ్య భాగానికి నడుము నుంచి భుజాల వరకు ఉకారా చాంట్. టేక్ అ డీప్ బ్రెత్. మళ్ళీ మధ్య భాగానికి ఉకారా చాంట్. లోతుగా శ్వాస తీసుకోండి.
And now relax your neck region. మెడ భాగానికి విశ్రాంతి. Relax your chin, mouth, గదుమ భాగానికి నోటి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నోస్, ముక్కు భాగానికి కళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐస్, కళ్ళకి విశ్రాంతి. కనుబొమ్మలకి విశ్రాంతి. Relax your eyebrows. Relax your ears. చెవులకి విశ్రాంతి. Relax your forehead and top of the head. మాడ భాగానికి విశ్రాంతి. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. తల మొత్తానికి మకార అంటే అనే శబ్దం, తుమ్మెద శబ్దము, బ్రాహ్మరి శబ్దం మీకు తెలుసు. ఆ శబ్దం చేయాలి. ఒక 2 సార్లు లోతుగా శ్వాస తీసుకోండి. Take a deep breath again. మకార శబ్దం. Very good students, all are doing very nice. And Namaskar Mudra closing prayer. అలాగే శవాసనంలోనే నమస్కారం ముద్ర పెట్టండి. లేవద్దు ఎవరు ఇప్పుడే. మీకు ఒకవేళ నిద్ర పట్టిందంటే అలాగే పడుకోండి, నో ప్రాబ్లం, యువర్ విష్. నమస్కార్ ముద్ర క్లోజింగ్ ప్రేయర్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్లోలీ రబ్ యువర్ 2 hands. 2 చేతులు బాగా రబ్ చేయండి, వేడొచ్చేంత. ఫేస్ ని రబ్ చేయండి. ఫేస్ పైన చేతులను పెట్టండి, వెచ్చగా ఉంటుంది. డౌట్ సెషన్ అనేది రేపు తీసుకుంటాము. ఇప్పుడు విశ్రాంతి స్థితి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడడము, అరవడము ఇట్లాంటివి ఏం చేయకండి, ఓకేనా? రైట్. స్లోలీ టర్న్ రైట్ సైడ్. నిదానంగా కుడివైపుకి తిరగండి. Hold your 2 legs up to knees. Support with your 2 hands. 2 చేతుల సాయంతో నిదానంగా సిట్టింగ్ లోకి రావాలి. Support with your 2 hands. Slowly come to sitting position. Yes. ఓకే అండి. ఎవరైనా ఒక్కరు ఆర్ ఇద్దరు మీకు చెప్పాలి, మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, అడగండి. సెషన్ ఎలా అనిపించిందండి?